దేవుని సన్నిధిలోనికి కూడి వచ్చినటువంటి మనమందరము కూడా దేవుని పిల్లలముగా మనం జీవించటానికి మనం ఎల్లప్పుడూ కూడా సాతాను వేస్తున్నటువంటి అగ్ని బాణములన్నిటిని కూడా తొలగించుకోవటానికి మనం ఎల్లప్పుడూ కూడా వాక్యం మీద ఆధారపడాలని పోయిన ఆదివారము దినాన కొన్ని మాటలు తెలియచేశాను. అపవాది నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడా అని. అపవాది మన హృదయాన్ని ఎలా ప్రేరేపిస్తున్నాడనటానికి మరి కొన్ని మాటలు ఆల్రెడీ నేను తెలియచేశాను. ఈ దినాన కూడా మనము జాగ్రత్తగా ఆ మాటలను ధ్యానించగలిగితే, యూదాను మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిలో 12 మంది శిష్యులలో ఒకడు యూదా. ఈ యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగిస్తే నాకు లాభము కలుగుతుందని ఆశించుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి అండి యూదా. యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగిస్తే నాకు లాభం కలుగుతుంది అనుకునేటువంటి వ్యక్తి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి కానుకల సంచి ఎవరి దగ్గర ఉంచాడంటే యూదా దగ్గరనే ఉంచాడు. యూదా దగ్గర కానుకల సంచి ఉంచినప్పుడు యేసుక్రీస్తు గతములో నేను తెలియచేశాను, భవిష్యత్తు ఎరిగిన దేవుడు. పేతురును నువ్వు సముద్రమునకు వెళ్ళి మొదట గాలం వేస్తే ఒక చేప పడుతుంది, అందులో షెకెలు దొరుకుతుంది, అది తీసుకొచ్చి నీకు నాకు పన్ను కొట్టమని యేసు ప్రభువు ముందుగానే పేతురుతో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడుతున్నటువంటి ఆ చివరి దినాలలో కూడా మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, కట్టబడినటువంటి గాడిద పిల్ల కనబడుతుంది, అది నా కోసం తీసుకురమ్మని యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుగానే భవిష్యత్తుని చెప్పాడు. జరగబోయేది గుర్తించిన ప్రభువు యేసుక్రీస్తు ఇప్పుడు యూదాను కూడా పస్కా విందులో కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు తనకు సంభవింపబోయేటువంటి ఆ యొక్క సంఘటన తెలియచేస్తాడు. 12 మంది శిష్యులుగా మీరున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అన్నాడండి. అప్పుడు శిష్యులు అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ యేసు ప్రభువుతో కూడా ఏమంటున్నారంటే, ప్రభువా నేనా ప్రభువా అని శిష్యులు అడగటం ప్రారంభించారు. యూదా కూడా నేనా ప్రభువా అని అడుగుతున్నాడండి. యూదా మనసులో పుట్టింది. యేసు ప్రభు కోసం ఎలాగైనా వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, ఈయనని ఎలాగైనా సరే వాళ్ళకి అప్పగిస్తే నాకు ద్రవ్యం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన అనేది యూదాకుంది. అయితే ఏమడుగుతున్నాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం
మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అంటున్నాడు. చూడండి, నేనా ప్రభువా? యేసుక్రీస్తును అడుగుతున్నాడు. చూడండి, యూదా అట్టి మనుషుడు పుట్టకుంటే మేలు, నేనా ప్రభువా అని అడుగుతున్నాడు. చూడండి, యూదా తప్పు చేసినటువంటి ఏ మనిషి అయినా కూడా తన తప్పును ఒప్పుకునేటువంటి స్థితిలో ఉండడండి. యూదాకు ఆలోచన వస్తుంది. యూదా ఎలాంటి ఆలోచన అంటే యేసుక్రీస్తు ప్రభువును వారిని అప్పగించాలి. ఎందుకంటే ఒక మాట మనకు ముందుగానే మనము పోయినసారి చూసుకున్నాం, ఇప్పుడు కూడా చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టి ఉంచెను అన్నాడు. చూడండి, అపవాది యూదా యొక్క హృదయములో ఇంతకు ముందే ఆలోచన పుట్టించిందంట. చూడండి, ఆలోచన ఏంటంటే ఎలాగైనా సరే ప్రభువును అప్పగించేద్దాం, ప్రభువును అప్పగిస్తే నాకు ద్రవ్యం దొరుకుతుంది అన్నటువంటి ఆశ అండి. అపవాది ప్రేరేపిస్తుంది. అపవాది యూదాను ప్రేరేపిస్తుంది. యూదాను ప్రేరేపించటాన్ని బట్టి అపవాది ఆలోచన పుట్టించిందండి యూదా హృదయములో. ఈ ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయాడు, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు, పెద్దల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరైతే యేసు పైన కుట్ర పన్నుతున్నారో వారి దగ్గరికి వెళ్ళిపోయి ఏమడుగుతున్నాడంటే, ఒకవేళ నేను ఇప్పుడు యేసుక్రీస్తును నేను అప్పగించాను అనుకో. యూదా వెళ్ళాడండి వాళ్ళ దగ్గరికి. నేనిప్పుడు ప్రభువును మీకు చూపిస్తే, ప్రభువుని మీకు అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు అని అడుగుతున్నాడండి. మనం కూడా ఇప్పుడు ఏదైనా కూడా మనకు లాభం లేకపోతే మనం ముందుకెళ్తామా చెప్పండి? మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి తగిన ఫలం మనకు ఉండాలనుకుంటామండి. మనం ఒకరి వెంబడిస్తున్నామంటే మనకి ఏదైనా లాభం ఉండాలి. ఇప్పుడు యూదా కూడా ఏమనుకుంటున్నాడంటే, ప్రభువా నేను నిన్ను అప్పగిస్తే నాకు లాభం కావాలి అంటే, ఈ లాభం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాడంటే శాస్త్రుల దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరైతే యేసు పైన కుట్ర పన్నారో వారి దగ్గరికే యూదా వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఆయనను నేను అప్పగిస్తా, అయితే మీరు నాకేమి ఇస్తారంటే, అప్పుడు 30 వెండి నాణ్యాలకు కుదుర్చుకున్నారండి. ఆ మాట మనం బైబిల్లో చూడగలిగితే ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి యూదాకి ఇచ్చారంట. చూడండి, యూదా చూడండి ఆలోచన పుట్టించింది అపవాది. యేసుక్రీస్తు ప్రభుల వారు
అప్పగింపబడుతున్నటువంటి ఆ చివరి దినాలలో శిష్యులను తన దగ్గర కూర్చొని పెట్టుకున్నప్పుడే లోకాధికారి వచ్చేస్తున్నాడు. వాడికి నాకేం సంబంధం లేదన్నాడండి. లోకాధికారి ఎవరు? అపవాదే కాదా? లోకాధికారి అపవాది. అపవాది బయటికి వెళ్తున్నాడు, వాడు తన పని తాను చేస్తాడు, నాకు వాడికి ఏమీ సంబంధం లేదని యేసు ప్రభు వారు చెబుతున్నాడు. ఎప్పుడైతే యూద ఆ రొట్టె ముక్కను పుచ్చుకున్న తర్వాత, ఎప్పుడైతే అపవాది సాతాను యూదాలోనికి ప్రవేశించిందో, వెళ్ళాడు, యేసును అప్పగించాడు, 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు, వాటితో తృప్తి పడలేదు, మరలా వచ్చాడు, ఆ 30 వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేశాడు, పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అంటే అపవాది ప్రేరేపిస్తే మన జీవితం ఏమైపోతుందంటే ముళ్ళ బాటలోనికి వెళ్ళిపోతుంది. మన జీవితం ఏమైపోతుందంటే పతనమైపోతుంది. ఒక్క మాటలు చెప్పాలంటే అపవాది మనల్ని ప్రేరేపిస్తే మన జీవితం ఏమైపోతుందంటే పతనం అయిపోద్ది. ఇప్పుడు యూదాను చూడండి. యూదా యేసుప్రభువును అప్పగించాడు, 30 వెండి నాణ్యాలు చేతబట్టుకున్నాడు. ఏమైనా బ్రతికాడంటే బ్రతక లేదు, చచ్చిపోయాడండి. యూదా చనిపోయాడు. ప్రారంభపు శతాబ్దములో అననీయ సపీరాలను ఇద్దరు కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. అపవాది వారి హృదయాన్ని ప్రేరేపించింది. వారిద్దరు కూడా చనిపోయారు. యూదాను మనం ఆలోచిస్తే యూదా చనిపోయాడు, అననీయ సపీరాలు ఇద్దరు కూడా చనిపోయారు. మనం ఇంకా బైబిల్ను మనం ఆలోచిస్తే అపవాది ప్రేరేపిస్తే దేవునికి దూరం అయిపోతాం, దేవునికి ఆయన సన్నిధికి మనం ఉండమండి. అపవాది ప్రేరేపించిందనుకోండి, మనల్ని ఏం చేస్తుందనంటే ఒక్కటిగా ఉండనివ్వదండి. కుటుంబములోనైనా, సంఘములోనైనా, ఎక్కడైనా కూడా అపవాది ప్రవేశించిందనుకోండి, అక్కడ ఏముండదంటే శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన పిల్లలముగా మనమందరము కూడా ఒక్కటిగా ఉండాలండి. కానీ అపవాది ఏం చేస్తుందంటే మనుషులను చిన్న భిన్నం చేస్తుందండి. అపవాది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. ఆది నుండి వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. కనుక ఇప్పుడు మనం మన కళ్ళ ముందు ఉన్నటువంటి స్నేహితులనైతేనేమి, మన కళ్ళ ముందున్నటువంటి మనుషులనైనా ఎవరిని కూడా నమ్మాల్సినంత అవసరత లేదని దేవుని వాక్యం చెబుతుందండి. మనం చాలా వరకు ఎక్కువగా ఏం చెప్పుకుంటామంటే వాళ్ళు నమ్మకమైన వాళ్ళండి, వీళ్ళు నమ్మకమైన వాళ్ళండి అని కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే మనుషులపైన నమ్మకాలను పెట్టుకుంటుంటామండి. మనుషులు నమ్మకమైన వాళ్ళు కాదండి. దేవుడు భవిష్యత్తును ఎరిగినవాడు. అపవాది మాయలో నుండి, అపవాది యొక్క కపంద హస్తాలలో నుండి తన పిల్లలను బయటికి రప్పించుకోవటానికి, తన పిల్లలను విడిపించుకోవటానికి అపవాది యొక్క తంత్రములను, అపవాది యొక్క కుతంత్రములను, కుయుక్తులను, వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడంటే ముందుగానే రాయించాడండి బైబిల్లో. దేవుడు ఎలా రాయించాడో ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం కాంచి ఒకసారి కొన్ని మాటలు చూద్దామండి.
ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను అంటుండీ. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. చూడండి, ఎందుకండి జాగ్రత్త? మన పొరుగువారి విషయంలో ఎందుకు జాగ్రత్త? మనకు తెలిసిన వారి విషయంలో ఎందుకు జాగ్రత్త? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీలో ప్రతివాడు, దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పుతున్న ప్రతివాని విషయంలో, దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి ప్రతివాడి విషయంలో. ఎందుకంటే ప్రతివాడు కూడా ఎలాంటి వాడంటే తంత్ర గొట్టి. ప్రతివాడు కూడా ఎదుటివాడి విషయంలో తప్పులు పట్టాలని, ప్రతివాడు కూడా ఎలా ఉన్నాడో అని స్వభావాన్ని ఎలా చెబుతున్నాడో మనం చూడగలిగితే, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియును తన సహోదరుని కొంపను ముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును అంటున్నాడు. చూడండి, సత్యము పలుకక ప్రతి వాడంటే ఏం చేస్తున్నాడంటే వంచిస్తున్నాడంట. చూడండి, నమ్మక ద్రోహం. నమ్మినటువంటి వాడే ఈరోజు నమ్మక ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు ఈ భూమి మీద మనం ఎందరినో చూస్తున్నామండి. నమ్మకమైన వాడండి, మంచివాడండి, నమ్మకస్తుడని మనం ఎవరినైతే అనుకుంటున్నామో అలాంటి వాడే ఎలాగైపోతున్నాడంటే వంచకుడైపోతున్నారు. ఈరోజు అపవాది యొక్క మాయలో పడిపోతున్నారు. భక్తిగా ఉన్నటువంటి వారిని అపవాది ఏం చేస్తుందంటే తన వైపుకు లాగేసుకుంటుందండి. అందుకే ప్రతి వాణ్ణి కూడా మీరు నమ్మొద్దు. నా స్నేహితుడండి అంటామండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దామండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుణ్ణి నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము అంటున్నాడు. చూడండి, దేవుడు ఇక్కడ ఎంత జాగ్రత్త చెబుతున్నాడో చూడండి. అపవాది ప్రేరేపిస్తే ముఖ్య స్నేహితుడైనా దారి తప్పుతాడంట. ఆఖరికి మన కౌగిటిలో ఉన్నటువంటి మన భార్య కూడా దారి తప్పిపోవచ్చు అనేటువంటి మాట ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే లోకములో ఎన్నో సంఘటనలు. ఇంటికి వస్తున్నాడండి, భార్యను లోపరుచుకున్నాడని ఎన్నో మాటలు మనం ఇప్పుడు వింటున్నాం. స్నేహితుణ్ణి నమ్మవద్దు అంటున్నాడు. ముఖ్య స్నేహితుణ్ణి కూడా నమ్మొద్దు, భార్యను నమ్మొద్దు. దేవుడు ఇన్ని మాటలు ఖచ్చితంగా బైబిల్లో రాయించినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలో ఒకసారి ఆలోచించండి. అపవాది ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తుంది శరీరాశల వైపు, నేత్రాశల వైపు,
జీవపు డంబం వైపు మనల్ని తీసుకెళ్ళిపోతుంది. మన మరణాన్ని మన కళ్ళకు దగ్గరికి తెప్పిస్తుందండి. మనం ఆశిస్తున్నప్పుడు మనకేమనిపించదండి. మనం పాపం చేస్తున్నాం అనుకోండి, సంతోషంగా పాపం చేస్తామండి. ఆ పాపం బయట తెలిసిందనుకోండి, మనము బాధపడిపోతామండి. పాపం చేస్తున్నప్పుడు మనము బాధపడమండి. పాపం చేస్తున్నప్పుడు మాత్రం సంతోషంగా చేస్తాము. పాపం బయటికి వచ్చిన తర్వాత మాత్రం మనం దుఃఖపడతాం, బాధపడతామండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పండి? మన జీవితం అనేది మనల్ని కాపాడుకోవాలి. దేవుడు ఏ విషయములో అయితే మనల్ని ఎలా బ్రతకమన్నాడో ఆ విషయములో మనం చక్కగా బ్రతికితే, దేవుడు చెప్పినటువంటి ఆ మాట విషయములో మనం బ్రతికితే మనం ఉన్నతంగా జీవిస్తామండి. మనం ఏమంటామండి, నాకు తెలియదండి. తప్పు చేస్తామండి. మనం తప్పు చేసిన తర్వాత మనం అనేటువంటి మాట ఏంటంటే, నాకు కనిపించలేదండి, నాకు అలా అనిపించలేదండి అనేటువంటి మాటలు ఒకనాడు దేవుని పిల్లలే మాట్లాడారు. ఈరోజు అపవాది మనల్ని కూడా అలా తీసుకెళ్ళిపోతుంటుందండి. ఎందుకంటే మనల్ని ఎప్పుడు కూడా అపవాది మనల్ని తన వశములోనికి తీసుకోవాలంటే మనకేం చూపిస్తుందంటే ఆశ చూపిస్తుంటుందండి. మనకేం చూపిస్తుందంటే బహుమానం అండి. మనకు బహుమానాన్ని చూపించింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆశపడతామండి. పక్షులకు గింజలు ఎలాగేస్తే వేస్తామో, చేపకు ఎరని ఎలాగైతే వేస్తామో, మనిషికి అపవాది కూడా ఏమి వేస్తుందంటే బహుమానం. బహుమానం, ఆ బహుమానం కోసం మనిషి ఏదైనా చేయటానికి సిద్ధపడతాడండి. కొంత డబ్బు ఇస్తామన్నారు అనుకోండి, పలాని వాళ్ళను చంపాలంటే చంపుతారా, చంపరా? ఒక 5 లక్షలు నీకు ఇచ్చేస్తామనగానే మనిషి వెంటనే ఆ డబ్బును చూసి లొంగిపోతుంటాడండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల విషయములో బాలాకు ఎవరిని లొంగ తీసుకోవాలి, ఎవరిని మన వశము పరుచుకోవాలని ఇప్పుడు దేవుడు తన పిల్లల కోసం ఒక ప్రవక్తగా బిలామును దేవుడు ఎన్నుకుంటే, అలాంటి బిలాము ఇదిగో బహుమానానికి ఆశపడుతూ అపవాది చేత ప్రేరేపింపబడుతున్నటువంటి బాలాకు పంపించేటువంటి బహుమానాల కోసం దేవుడి దగ్గర దివరాత్రములు ప్రార్థన చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుందండి. ఎలా చేస్తున్నాడు ఒకసారి సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దామండి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేదు అంటున్నాడు. చూడండి, బాలాకు పంపిస్తున్నాడు బహుమానాలను. నీకు గొప్ప ఘనతని ఇస్తాను అనగానే మొదటిసారి వద్దన్నాడండి. నేను రానన్నాడండి. ఇక భంగపోతున్న కొద్దీ, బ్రతిమిలాడుతున్న కొద్దీ ఆశపడుతున్నాడండి. ఇన్నిసార్లు పిలిచి ఇస్తానంటున్నారు కదా, నేను ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ బహుమానాన్ని నేనెందుకు పొందుపరుచుకోకూడదు? నేనెందుకు
సమకూర్చుకోకూడదు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఏమంటున్నానంటే, ఇంతవరకు నేను నా దేవుడి మాట మీరలేదు కానీ ఈ రాత్రి ఒక్క రాత్రి మీరుండండి. ఈ రాత్రి మీరుంటే మరలా నా దేవుణ్ణి నేను అడుగుతాను, నా దేవునికి నేను మొరపెడతాను అంటున్నాడు. చూడండి 19వ వచనం. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడుండుడి, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇస్తున్నాడు. చూడండి, ఇదిగో ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను నా దేవుడికి మొరపెడతాను. నా దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. ఎప్పుడైతే బాలాకు పంపించినటువంటి బహుమానాల మీద ఆశపడ్డటువంటి బిలాము మనస్సును దేవుడు ఎరిగాడండి. బిలాము మనస్సును దేవుడు ఎరిగి ఏమంటున్నాడంటే, బిలాము నా మాట కంటే నీకు బహుమానాలు కావాలి కదా అని దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయితే వెళ్ళంటున్నాడంటే, అంతే వెళ్ళమన్నాడు. గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు. కొంత దూరం వెళ్ళగానే ఇరు పక్కల దేవదూతలు వచ్చి అడ్డం వచ్చేసాయి. ఎదురుగా దేవదూత నిలబడ్డది. ఎటూ వెళ్ళలేని పరిస్థితి. అలా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో బిలాము గాడిదను కొడుతున్నాడు. గాడిదను కొడుతున్నప్పుడు దేవుడుకు గాడిదకు మానవ స్వరం ఇచ్చాడు, మాట్లాడేటువంటి స్వరం ఇచ్చాడు. ఆ స్వరం ఇచ్చిన తర్వాత, ఇదిగో నేను ఎప్పుడైనా కూడా నీకు ఆటంకంగా నేనున్నానా అని ఎప్పుడైతే గాడిద మాట్లాడిన తర్వాత బిలాము యొక్క మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు ఏమంటున్నాడో 34వ వచనాన్ని కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. ఏం తెలుసండి మనకు? మనం పాపం చేస్తున్నంత కొద్దీ మనకు ఆనందం తెలుసండి, అంతే. ఆ పాపం ఎప్పుడైతే బయటపడ్డ తర్వాత మనకేం తెలుసంటే, మొదటి దంపతులండి చెట్టు పండును చూడంగానే రమ్యముగా అందంగా కనబడింది. అది తింటే దేవతలు అనుకున్నారు. తిన్న తర్వాత దిగంబరులు అయిపోయారు. అంజూరపు ఆకులు కచ్చడములు కట్టుకున్నారు, చెట్టు చాటున దాక్కున్నారు. ఇప్పుడు బిలాం పరిస్థితి కూడా అదేనండి. నాకు తెలిసినది కాదు, నేనేం చేయాలి అంటే బిలాము యొక్క త్రోవ ఏమైపోతుందంటే, బహుమానాల కోసం ఆశించిన బిలాము త్రోవ తప్పిపోయాడండి. త్రోవ తప్పాడు అనటానికి దేవుడు రాయించినటువంటి మాటలు మనకు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుందండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాలు. తిన్నని మార్గమును విడిచి బేరియా కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయాడంట. చూడండి, బిలాము ఎందుకు త్రోవ తప్పిపోయాడు? బిలాము ఎందుకు తన గమ్యాన్ని విడిచిపోతున్నాడంటే మనకి ఇక్కడ కింది వచనానికి వచ్చేలాగా తెలియజేస్తున్నాడు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడంట. చూడండి, ఆ బిలాము దేన్ని ప్రేమించాడంట? దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించాడంటండి. ఇప్పుడు యూదా దేన్ని ప్రేమించాడు చెప్పండి? వెండి నాణ్యాలను ప్రేమించాడండి. అననీయ సఫీరాలు దేన్ని ప్రేమించారు? ధనాన్ని ప్రేమించారండి. ధనాన్ని ప్రేమించినటువంటి ఎవరి జీవితాలు కూడా
స్థిరంగా ఉన్నట్టు కనబడటం లేదు. ధనాన్ని ప్రేమించినటువంటి వారు ఇదిగో దేవుడికి దూరం అయిపోతున్నట్టుగా కనబడుతుంది. బిలాము ప్రేమించాడు. బిలాము ఆతురముగా పరిగెత్తాడంటండి. బిలాము ఎలా పరిగెత్తాడంటే ఆ బహుమానాన్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు నా ఇంటిలోనికి తెచ్చుకోవాలి, ఎప్పుడెప్పుడు నేను వాటిని అనుభవించాలి అని ఎలా పరిగెత్తుతున్నాడో ఒకసారి మనం చూడగలిగితే యూదాపత్రిక 11వ వచనాన్ని చూడండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానమును పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. ఇప్పుడు బిలాము చూడండి, తప్పు త్రోవ. దేవుడు మనల్ని చక్కటి మార్గంలో నడిపించటానికి మనల్ని ఏర్పరచుకున్నాడండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మరలా ఆతురముగా లోకాశల వైపు వెళ్ళిపోతున్నాం. పాపం చేస్తున్నాం, మనం ఆశిస్తున్నాం, శరీర కోరికలను తీర్చుకోవటానికి ఈరోజు భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరండి. ఇప్పుడు బిలామును మనం ఆలోచిస్తే బిలామంటండి ఆతురముగా తప్పు త్రోవలో నడిచాడంటండి. ఈరోజు ఎంతోమంది అదే త్రోవలో వెళ్ళిపోతున్న వాళ్ళు కనబడుతున్నారు, ఆశపడుతున్నారు. ఎందుకంటే నాకు ఆ బహుమానం కావాలి. ఈరోజు ఘనత కోరుకుంటున్నాం మనం. ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఘనత కోరుకుంటున్నామంటే, పదవి కోరుకుంటున్నామంటే, దేవుడి కోసం మనం చక్కగా బ్రతికామనుకోండి, దేవుడే మనకిస్తాడండి బహుమానాన్ని. దేవుడిచ్చేటువంటి బహుమానం, దేవుడిచ్చేటువంటి ఘనత ఎవరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేరండి. కానీ మనిషి ఇచ్చే ఘనత పోవచ్చు, మనుషులిచ్చే ఘనత మనం ఆలోచిస్తే ఎంతకాలం అండి? ఒక ముఖ్యమంత్రి పదవి 5 సంవత్సరాలే. మరలాగా ఉంటుందో పోతుందో మనకెవరికి తెలియదు. మనుషులు ఇచ్చేటువంటి ఘనత కొరకు ఈరోజు పరిగెత్తే వాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారు. ఇదిగో బాలాకు పంపించే బహుమానాల కోసం, బాలాకిచ్చేటువంటి ఘనత కోసం బిలాం పరిగెత్తుతున్నాడండి. బిలాము పరిగెత్తి ప్రేమిస్తున్నాడు. ఏంటంటే ఇదిగో బహుమానాన్ని ప్రేమిస్తున్నాడు. మనం కూడా దేన్ని ప్రేమిస్తున్నాం ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించాలండి. మనం బహుమానాన్ని కాదు ప్రేమించవలసింది, మనం దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే మనం ఉంటామే. కానీ మనం ఏం ప్రేమిస్తుంటామంటే ఆశపడుతుంటామండి. అబ్బా నాకు అది వస్తే బాగుంటుంది కదా, నాకు ఇది వస్తే బాగుంటుంది కదా. మనిషి ప్రేమించుకుంటూ లోకములో సుఖభోగాలను అనుభవించుకుంటూ ఉన్నతంగా ఆలోచన కలిగినటువంటి వారు చివరికి తమ స్వనాశనాన్ని కోరుకుంటారండి. అంతే. ఎప్పుడైతే దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవుని పిల్లలతో ఉన్నప్పుడు, మనం ఎప్పుడైతే మన క్షేమాన్ని సేవకుడు కోరతాడు, దేవుడు కోరతాడు. కానీ ఎప్పుడైతే మనము అది వద్దని మనం అనుకున్నప్పుడు మనకు మనముగానే సర్వకాలము నాశనాన్ని మనం తెచ్చుకునే వారంగా మనం ఉంటామండి. ఎందుకంటే మనం చాలా విషయాలు తెలుసు బైబిల్లో. మనం తెచ్చుకున్నటువంటి ఒక ముప్పు వలన మనం ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు, మరణానికి దగ్గర కావచ్చు,
ఆత్మీయంగా బలహీనం కావచ్చు, దేనికైనా కారణం మనమేనండి. మనమే. ఎందుకంటే మీకు ఒక విషయాన్ని ఈరోజు బైబిల్లో తెలియచేస్తా. ఎలీషా ప్రవక్తగా ఉన్నాడండి. నడలేడా? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్తగా ఉన్నటువంటి ఆ కాలములో నయమానుకు కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టేటువంటి శక్తి ఎవరికి ఉంది? అది ఆ స్థితి తెలియజేసేటువంటి వ్యక్తి ఎవరు, ఏంటి విషయాల మీద ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఒక చిన్నది మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఉండకమానుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఇదిగో నీ కుష్ఠరోగానికి నయమయ మార్గం దేవుడు చూపిస్తాడని చెప్పగానే నయమాను పరిగెత్తుకొని వచ్చేస్తాడండి. ఇంకా ఎవరికైనా ఆశ కదండి, మనకున్న రోగం పోతుందంటే ఎంతో దూరం వెళ్ళే వాళ్ళు లేరండి. మనకు ఆరోగ్యం బాగాలేదండి, ఎన్నో హాస్పిటల్ తిరిగి వచ్చాం. మనల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇంకొక దగ్గరికి, పలానా దగ్గర హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది అనగానే మరలా మనం ఏం చేస్తామంటే మరలా కారు తీసుకొని మరలా మనం ప్రయాణం చేస్తాం. ఎంత దూరమైన కూడా మన ఆరోగ్యం బాగడానికి కోసం మనం ప్రయాణం చేస్తామండి. ఇప్పుడు నయమాను కూడా అంతేనండి. నయమాను చిన్నది చెప్పిన దాని మాటను బట్టి వెళ్తున్నాడు. ఎలాగా? ఒకసారి రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం కాంచి చూద్దామండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్మని వర్తమానం చేశాను. నయమానును గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారపు ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపించాడంట. చూడండి, నయమాను ఎక్కడి నుండో వచ్చాడండి. దూరము నుండి నయమాను ఎలీషా ఇంటి ఉన్నటువంటి ముందుకొచ్చాడండి. కానీ ఎలీషా ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేదండి. ఇంట్లో నుంచి బయటికి రాలేదని నయమాను కోపడుతున్నాడండి. ఎలీషా బయటకు వచ్చేసి నా రోగం మీద చేతులుంచి బాగు చేస్తాడని నేను అనుకుంటే, ఇదిగో యోర్దాను నదికి వెళ్ళమంటున్నాడు, అక్కడ స్నానం చేయమంటున్నాడు. అంటే మా దగ్గర నదులు లేవా, మా దగ్గర ఏం లేవని కోప్పడుతూ తిరుగుముఖం పట్టాలనుకుంటున్నాడండి. మరలా తన సేవకుడు నచ్చజెప్పి నయమాను, ఇదిగో ఒక్కసారి ఆయన చెప్పిన, ఆ ప్రవక్త చెప్పిన మాట వింటే మేలు జరగచ్చు కదా అన్నటువంటి ఆలోచనతో ఎప్పుడైతే నయమాను కూడా ఒప్పుకొని యోర్దాను నదిలోనికి వెళ్ళిపోయి 7 మార్లు మునుగుతాడండి. 7 మార్లు మునిగిన తర్వాత దేహమంతా కూడా పసిపిల్లల దేహంలాగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే పసిపిల్లల దేహంలాగా రాగానే
ఇదిగో నాకు మేలు చేశాడు గనక నేను కూడా ఆయనకి ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలనే ఆశ ఉంటుందండి. ఎవరికి? నయమానుకు. వచ్చేటప్పుడే సిద్ధపరచుకొని వచ్చేస్తాడు. నేను ఇవ్వాలి కానుకలను అని అనుకుంటే ఎలీషా నాకేమొద్దు బహుమానం, తిరిగి వెళ్ళిపో అని చెప్తాడండి. నాకేమొద్దు అని అన్నాడు. ఆ బహుమానాలను గెహాజీ చూస్తాడండి. అలా ఎప్పుడైతే ఆ బహుమానాలను గెహాజీ చూడగానే అపవాది ప్రేరేపిస్తుంటుందండి. ఎలా ప్రేరేపిస్తుంటుందో ఒకసారి 20వ వచనం కంచి చూద్దామండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియానుడైన ఈ నయమానును తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా నా యజమానుడికి మనసు లేకపోయినట్టుండి. మనసు ఉండాలంటండి. నా యజమానుడికి తెచ్చినటువంటి ఈ ఈ యొక్క బహుమానాన్ని తీసుకునేటువంటి మనసు లేదు. ఆయనంటే తీసుకోకపోయా, మరి నాకైనా ఇవ్వచ్చు కదా అనుకుంటున్నాడండి. ఇప్పుడు గెహాజీ ఆలోచన మీరు ఆలోచించండి. నా యజమానుడు తీసుకోడు, తీసుకునే వాళ్ళని తీసుకొనియ్యడు. ఇది గెహాజీ మనసులో పడిపోయిందండి. గెహాజీ మనసులో పడిపోగానే ఎలీషా పక్కకి వెళ్ళగానే వీళ్ళు వెళ్ళిపోతుంటే మరలా గెహాజీకి ఆ బహుమానం మీదనే మనసు ఉందండి. ఆ బహుమానం మీద మనసుంది కనుక వెంటనే మరలా కొంత సమయం తర్వాత తిరుగు ప్రయాణంలో వెళ్తున్నటువంటి నయమాన్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడండి. పరిగెత్తుకొని వెళ్ళిపోయినటువంటి ఇతను ఏం చెప్తున్నాడు అంటే ఒకసారి 23వ వచనం కంచి చూద్దాం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకోనమంటున్నాడు. చూడండి, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకొనుము, బ్రతిమాలి 2 సంచులలో 4 మణుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటి మోసుకొని వస్తున్నారంట. చూడండి, ఆ బహుమానాన్ని 2 మనుషులంట మోసుకొని వచ్చేస్తున్నారంటండి. ఇంటి దాకా వచ్చేదాకా గెహాజీ అసలు ఆ సంచులు పట్టుకోలేదంటండి. ఎప్పుడైతే ఇంటి దగ్గరికి రాగానే గెహాజీ ఏం చేస్తున్నాడో చదవండి అమ్మా. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడుగుతున్నాడు. చూడండి, గెహాజీ ఎవరు? ప్రవక్త అండి. చనిపోయినటువంటి బిడ్డను లేపినటువంటి ప్రవక్త. అలాంటి ప్రవక్త దగ్గర ఉన్నటువంటి సేవకుడైనటువంటి గెహాజీ ఏం చేస్తున్నాడంటే బహుమానాన్ని ఆశించాడు. 2 మోసుకొచ్చినటువంటి ఆ ద్రవ్యాన్నంతా కూడా, ఆ వెండిని, ఆ వస్త్రములను, వాటన్నిటి కూడా ఇంట్లో దాచిపెట్టుకొని ఏమి ఎరగనన్నట్టుగా మరలో వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర నిలబడ్డాడండి. ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ నీవెక్కడి నుండి వస్తున్నావు? అప్పుడు అంటున్నాడు, మహాప్రభు నేను అక్కడికి వెళ్ళాను నయమాన్ దగ్గరికి, ఆయన కొన్ని బహుమానాలు ఇస్తే తీసుకొచ్చానని చెప్తున్నాడు. అంటే చెప్పటం లేదండి. ఏమంటున్నాడు చదవండి.
గెహాజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటున్నాడు. చూడండి, అంటే గెహాజీ చేస్తున్నటువంటి ఆ తప్పును, గెహాజీ చేస్తున్నటువంటి ఆ పాపమును చూడటానికి ఎవరి మనసు వెళ్తుంది ఇక్కడ? ఎలీషా, ప్రవక్త అయినటువంటి ఎలీషా మనసు వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి, ఇదిగో గెహాజీ చేసినటువంటి ఆ తప్పుకు ఇదిగో ఏం చేశాడంటే, సర్వకాలము నయమానుకున్నటువంటి ఆ కుష్టును ఎవరు తెచ్చుకున్నారు? ఇప్పుడు గెహాజీ తెచ్చేసుకున్నాడండి. ఇప్పుడు మనం కూడా చెయ్యకూడనటువంటి పాపం మనం చేసినప్పుడు, నడవకూడనటువంటి మార్గములో మనం ఒకవేళ నడిచినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పాపమును మనం మూటగట్టుకుంటాం. దాని ఫలం అనేది మనము పొందుకుంటాం. ఇప్పుడు గెహాజీని మనం చూడగలిగితే, గెహాజీ కుష్ఠరోగం అయిపోయిందండి. కుష్టు వ్యాధిని కొని తెచ్చుకున్నాడండి. ఎందుకంటే నయమానుకున్నటువంటి ఆ రోగాన్ని ఇతడు కూడా తెచ్చుకున్నాడండి. దేవుడు చెప్పినటువంటి మాట మనం వినాలండి. యెహోషువ కాలములో కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి. యెహోషువ కాలములో అమోరీయుల మీదికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీరు శపితమైన దానిని ఏది కూడా ముట్టుకోవద్దు అని చెబుతాడండి. మీరు ముట్టుకోవద్దు అన్నాడు. కానీ ఆకాన్ ఏం చేశాడంటే, ఆ వస్త్రాలను చూసి వాటిని ముట్టుకుంటాడు. ముట్టుకున్న తర్వాత దేవుడు ఇశ్రాయేలుకు దూరం అయిపోతాడండి. ఒక్కరు తప్పు చేస్తారండి. ఆకాను ఒక్కడే తప్పు చేస్తాడు. ఆకాను తప్పు చేయటాన్ని బట్టి ఇశ్రాయేలులకు దేవుడు దూరం అయిపోతాడు. ఇశ్రాయేలులు యుద్ధములో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు యెహోషువ ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి మనము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం కంచి చూద్దామండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను, ఈ యోర్దానును నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు అంటుండ. చూడండి, యుద్ధములో ఓడిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ ఇదిగో మేమేం చెప్పాలి, సమాధానం ఏం చెప్పాలి, అసలు మాకు ఎందుకు ఈ ఓటమి వచ్చింది అని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థిస్తున్నారు. ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలులలో పాపం చేసిన వారు ఉన్నారు అంటున్నారు. మీరెందుకు ఓడిపోయారో తెలుసా? ఇదిగో మీలో పాపం చేశారు అంటాడు. చూడండి 11వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు,
నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని సామానులో ఉంచుకొని ఉన్నారు అంటున్నాడు చూడండి. దొంగిలించారు, శపితమైన దానిని పట్టుకున్నారు. నేను మీతో ఒక నిబంధన చేశాను. ఆ నిబంధన ఏంటంటే, ఇదిగో ఏది కూడా మీరు ఆశించొద్దన్నాను. పక్క అధ్యాయం నుండి చెప్తాడు చూడండి, 6వ అధ్యాయం 18వ వచనంలో, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమునకు శాపముని తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. ఒకవేళ మీరు ముట్టితే ఇశ్రాయేలుల పాలెమునకు శాపము తెప్పించే వాళ్ళు అవుతారని చెప్పాడండి. ముట్టొద్దన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ఇప్పుడు ముట్టారు, పాపం చేశారు. పాపము చేశారు గనుకనే అమోరీయుల ఎదుట నిలవలేకపోయారు. యెహోషువ పెద్దలు అందరూ కూడా మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో ఇశ్రాయేలులలో మీరు కొందరు పాపం చేశారు. ఎవరు చేశారు? గోత్రాల వారీగా దేవుడు పట్టుకొస్తున్నాడండి, అన్ని బయటికి తెస్తున్నాడు. అలా తీసుకొస్తున్నప్పుడు ఆఖరుకు ఆకాను వచ్చేస్తాడండి బయటికి. ఆకాను బయటికి వచ్చేస్తాడు. ఆకాను వచ్చిన తర్వాత యెహోషువ ఎలా బ్రతిమలాడుతున్నాడో చూడండి. ఇదిగో మనం ఎవరినైనా కూడా తప్పు చేసిన వారిని నువ్వు తప్పు చేసావా అని అడగండి, చేయలేదంటాడండి. దాచుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. యెహోషువ వచ్చాడు, ఆకాను ఎదుట నిలవబడ్డాడు. ఎలా బ్రతిమలాడుతున్నాడో ఒకసారి బైబిల్లో మనం చూడగలిగితే 19వ వచనం, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొనుము. నీవు చేసిన దానిని తడువు చేయక మరుగు చేయక నాకు తెలుపుమంటున్నాడు. చూడండి, ఇదిగో నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపు. నువ్వు చేసిన దాన్ని ఏంటి? నువ్వేం తప్పు చేశావు? నువ్వేం పాపం చేశావు? నువ్వేం చేశావో ఒక్కసారి నాకు తెలియచేయి అంటున్నాడండి. యెహోషువ ఎప్పుడైతే బ్రతిమలాడుతున్నాడో, ఎంతసేపు బ్రతిమలాడాడో మనకు తెలియదండి. ఆకాను బ్రతిమలాడుతున్నాడు, యెహోవాకు మహిమను చెల్లించి నువ్వు చేసిన ఆ తప్పిదమేంటో ఒకసారి నాకు చెప్పవా అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే, ఒప్పుకున్నాడు. చూడండి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే, చేశాను. ఇదిగో నా ఇంటిలో ఉన్నాయి దాచిపెట్టిన వస్త్రములు, బహుమానాన్ని ఆశించాను. దేవుడు ముట్టుకోవద్దన్నాడు, కానీ నేను ముట్టుకున్నాను. నేను పాపం చేసిన మాట నిజమే, ఒప్పుకుంటున్నాడు. చూడండి, ఈరోజు ఎవరు ఒప్పుకోగలుగుతున్నారు చెప్పండి? దేవుని ఎదుట ఎవరు ఒప్పుకోలేకపోతున్నారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా అపవాది మనిషి హృదయాన్ని ప్రేరేపిస్తుంది, పాపము చేయిస్తుంది. అందుకే ఈ లోకానికి అధికారి అపవాది, వాడికి నాకు ఏమీ సంబంధం లేదంటాడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త
యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం అండి. ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు అంటున్నాడు. చూడండి, లోకాధికారి అపవాది సాతాను వస్తున్నాడు, వానితో నాకు సంబంధం లేదు. అపవాది ఎవరినైతే ఆవగిస్తుందో వాళ్ళని ఏం చేస్తుందంటే బలహీనులుగా చేసేస్తుందండి, భక్తిహీనులుగా చేస్తుంది. దేవుడు మన కుడి పక్కన ఉన్నాడు అనుకోండి, మనకెంతో బలం అండి. దయ్యం మన కుడి పక్కన ఉన్నది అనుకోండి, మనకేముంటుంది? మనకేమైపోతాం? సర్వనాశనం అయిపోతామండి మనం, అంతే. ఇంకా దేవుడు మన కుడి పక్కన ఉన్నాడు అనుకోండి, మనం బలవంతులుగా ఉంటాం, మనం పాపం చేయకుండా ఉంటామండి. దేవుడు మన కుడి పక్కనుంటే మన పాపం చేయం. అపవాది మన కుడి పక్కనుంటే మన చేత పాపం చేయిస్తుందండి. అపవాది మన కుడి పక్కన ఉన్నదనుకోండి, మనల్ని దేవుడికి దూరం చేస్తుంది. దేవుడికి ఎలా దూరం చేస్తుంది అంటారా? భక్తిహీనుడిగా మనల్ని మార్చేస్తుందండి. మన కుడి పక్కన వాడు నిలబడిపోతాడు అపవాది. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం, వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి పక్కను నిల్లుచునుగా అంటున్నాడు. చూడండి, కుడి పక్కన అపవాది ఉంటే మనం భక్తిహీనులం అయిపోతామండి, మనం బలహీనులం అయిపోతామండి. మనం బలహీనులం అయిపోతే దేవుడికి దూరం అయిపోతాం, ఆయన సన్నిధికి దూరం అయిపోతాం, వాక్యానికి దూరం అయిపోతాం, ఆయన పిల్లలతో సహవాసాన్ని కోల్పోతామండి. మనం దేవుడి యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటే, దేవుడు మన కుడి పక్కనుంటే వాక్యాన్ని మనం ప్రేమిస్తాం, ప్రార్థన కలిగి మనం ఉంటాం, ఆయన సన్నిధిలో జీవిస్తాం, ఆయన కొరకు వేచి చూస్తామండి మనం. కనుక దేవుని పిల్లలముగా మనం బ్రతకటానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలండి. అపవాది మాయలో, అపవాది యొక్క కబంధ హస్తాల కింద మనం ఉండకుండా, ఇదిగో అపవాది మన హృదయాన్ని ప్రేరేపించనివ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ కానును మనం ఆలోచిస్తే అగ్నికి ఆహుతి అయిపోయాడండి. గెహాజీని మనం చూడగలిగితే కుష్ఠరోగానికి బలైపోయాడండి. బిలామును మనం చూడగలిగితే ఆతురంగా పరిగెత్తాడు, బహుమానాన్ని ప్రేమించాడు, దేవుని యొక్క దర్శనానికి దేవుడికి దూరం అయిపోయాడండి, తప్పు త్రోవలోనికి వెళ్ళిపోయాడు. యూదాను మనం ఆలోచిస్తే యేసుక్రీస్తును అప్పగించాడు, ఉరి పెట్టుకున్నాడు, చచ్చిపోయాడండి. అననీయా సఫీరాలను మనం చూస్తే ధనాన్ని దాచిపెట్టుకున్నారు, అబద్ధమాడి చచ్చిపోయారండి. ఇలా భూమి మీదకి వచ్చినటువంటి అందరూ కూడా అపవాది మాయలో పడిపోతూ దేవుడికి దూరం అయిపోతున్నారు. కనుక దేవుని పిల్లలముగా మనము బ్రతకటానికి దేవుడు తన గ్రంథములో మనకు రాయించి ఇచ్చాడండి. ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఈ వాక్యము ద్వారా అపవాదికి మనం చోటు ఇవ్వకుండా, అపవాది మన హృదయాన్ని ప్రేరేపింపనివ్వకుండా, అపవాదికి చోటిచ్చినటువంటి యూదా సాతాను హృదయములో ఆలోచన పుట్టించింది. ఇదిగో మన హృదయములో అపవాదికి ఆలోచన లేకుండా మనం జీవించటానికి మనం సిద్ధంగా ఉండాలండి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన ప్రేమను మనము గుర్తించే వారంగా, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగమును మన జ్ఞాపకములు పెట్టుకొని, ఇదిగో మనం బ్రతికినంత కాలం మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చే వారంగా మనం ఉందాం. మన హృదయములో అపవాదికి స్థానం ఇచ్చే వారంగా కాకుండా, ఇదిగో దేవుని యొక్క పనులకు, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలులకు కృతజ్ఞత కలిగి జీవించే వారంగా మనమందరం కూడా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. తల్లు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం.